హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి కాలీఫ్లవర్ పకోడీ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఈ విధంగా ఎలా చేయాలనేది ఫుల్గా అయితే చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. ఇగోండి ఇప్పుడు ముందుగా అయితే కాలీఫ్లవర్ని ఇలాగా చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. పెద్దగా చేస్తే మనకైతే ఆయిల్లో వేగవు, అందువలన ఈ విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక బాగా కడిగి పెట్టేసి తర్వాత వాటర్ అనేది హీట్ చేయాలండి. ఇవ్వండి వాటర్ హీట్ చేసేసి కొంచెము సాల్ట్ అనేది వేయాలి. ఇవ్వండి ఈ విధంగా వేసేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం మరిగినాక ఈ ముక్కలు అనేవి ముందుగా కట్ చేసుకున్న ముక్కలు అనేవి ఈ వాటర్లో వేయాలండి. కొద్దిసేపు అనేది జస్ట్ వేడి అవ్వాలి, ఎందుకంటే ఇందులోనూ ఏవైనా కెమికల్స్ ఉన్నా సరే పోతాయి, లేదంటే కొంచెం స్మెల్ కూడా వస్తుంది కదా, ఆ స్మెల్ కూడా ఇలా పోతుందండి. కొంచెం వేడి నీళ్ళు ఇట్లా చేసుకోవాలి కొద్దిసేపు. ఇగోండి ఈ విధంగా కొద్దిసేపు ఉడికినాక ఇవి తీసేసి ఒక గిన్నెలోనూ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకున్నాక మనము ఏ ఇంగ్రీడియంట్స్ వేసి మనం కలిపేసుకుంటే బాగా వస్తుంది పకోడీ కింద అనేసి చూపిస్తానండి. ఇగోండి ఈ విధంగా తీసేసినాక ఇప్పుడు పసుపు వేసుకోవాలండి, తగినంత కారం వేసుకోవాలి. నేను వేసేసాను. ఇగోండి ఆ క్లిప్ మిస్ అయ్యింది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది ఎక్కువ వేయకూడదు, లేదంటే ఫ్లేవర్ పోతుంది. కొంచెం ఏమొచ్చి మసాలా అంటే జీలకర్ర అది వేయాలి. ఇగోండి 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి. ఇగోండి కార్న్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఇంకా 2 స్పూన్స్ అనేవి వరిపిండి వేసుకోవాలండి. ఇగోండి మనకి ఇంగ్రీడియంట్స్ మనం చేసే క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కొంచెము వాటర్ వేసేసి ఇలా కలిపేయాలి. ముక్కలకి బాగా పట్టేటట్టుగా ఇలాగ కలిపేసుకోవాలండి. ఇగోండి ఇలా ముక్కల్లోనైనా వేసుకొని కలుపుకోవచ్చు, లేదంటే ముందుగా రెడీ చేసి మనం పిండి అంతా రెడీ చేసి పెట్టుకొని అందులోన ఈ ముక్కలు వేసైనా కలుపుకోవచ్చండి. ఇంకా చూసారు కదా, ఈ విధంగా ముక్కలకి పట్టించి కొద్దిసేపు ఉంచాలి. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని ఇగోండి గ్యాస్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా ఆయిల్ కొంచెం మరిగినాక ఈ విధంగా కొంచెం వేసుకొని వేపేసుకోవాలండి. మనం కలిపేటప్పుడు ఇందులోన మన ఇష్టం అండి, కొంచెం కరివేపాకైనా వేసుకోవచ్చు, లేదంటే కొత్తిమీర అయినా వేసేసుకొని మనం కలిపేసుకొని ఇలాగా వేపుకోవచ్చండి. ఇవ్వండి కొంచెం వేసేసుకొని మధ్యని ఇలాగ కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇవ్వండి కరివేపాకు, రెడ్ చిల్లీ కూడా వేసుకుంటే టేస్ట్గా వస్తుంది. ఇవ్వండి ఈ విధంగా మధ్యని ఇలా కలుపుతూ తీసేసుకొని కొంచెం క్రిస్పీగా వేగేటప్పుడు చూస్తే మనకు కలర్ అనేది చేంజ్ అయిపోద్దండి. ఈ విధంగా అయిపోయాక తీసేసుకొని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనము కలిపేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసామా లేదని ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోవాలండి, ఎందుకంటే క్వాంటిటీ బట్టి మనము అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది వేసేసుకోవాలి. ఇవ్వండి మన ఇష్టం, మనం కలిపే క్వాంటిటీ బట్టి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు వేపేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని దాంతో ఆనియన్, నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, ప్రాసెస్ అనేది పెద్ద ఏం కాదు. ఇవన్నీ చూసారు కదా, చాలా బాగా తింటారు, ఇష్టంగా తింటారు పిల్లలు. ఇవ్వండి ఇలాగా అయిపోయిందండి. ఇవ్వండి ఫైనల్గా ఈ విధంగా వచ్చింది. ఇంతండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఎక్కువ అవసరం లేదండి, ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఈ విధంగా చేసేసుకోవచ్చు. మన దగ్గర శనగపిండి లేకపోతే కార్న్ పౌడర్ అయినా వేసేసుకోవచ్చండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.